వ్యత్యాసం ఎలా అనిపించింది అంటే చాలా క్వైట్ కంటీజియస్. అబ్బాయి ఏదో చెప్తున్నాడు కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాడు, కానీ లోపల ఇంత ఉంది. అది ఇట్స్ లైక్ ఎ వాల్కనో విచ్ ఇస్ రెడీ టు ఎక్స్ప్లోడ్. సో నాకు అది కనిపించేది చూసి ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని రూపించేయాలంటే మళ్ళీ ఒక సెల్యులాయిడ్ పోయిట్ రవికే చంద్రన్ గారు రైట్ అనిపించింది సినిమాకి. అంతకుముందు ఆయనతో భీమ్లా నాయక్ చేసినప్పుడు నాకు ఆయన గురించి ఎప్పుడు తెలుసు. నాకు భీమ్లా నాయక్ ఆయన చేసినప్పుడు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన ఈ డిస్కషన్లో ఈ సినిమాని ఇలా చేయొచ్చు అని మాట్లాడుతూ టుగెదర్ తమన్ మన సుజిత్ గారుని రవికే చంద్రన్ గారు కూర్చోబెట్టి దీన్ని ప్రాబబ్లీ దీన్ని 80s 90s చేసి మరింత బాగుంటుంది అనిపించింది. దట్స్ హౌ ఆ లుక్ కొత్తగా వచ్చింది దీంట్లో. అలాగే నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్ అంటే ఈ జానీ పెట్టగా నేను చెప్పా అది ఆల్రెడీ ఫెయిల్ అయింది, దానికి మళ్ళీ ఒకవేళ తేడా పడితే మళ్ళీ నాకు తేడా నా భవిష్యత్తులో మొత్తం మూసేస్తున్నా భయం ఉండేది నాకు. ఒకసారి నమ్మి చేసేయటమే. నేను ఎప్పుడు భయపడలేదు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్కి కానీ. ఈవెన్ రీసెంట్ హరిహర వీరమల్లు కూడా ఎప్పుడు బెస్ట్ ఇస్తాం. నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే ఈ సినిమాని నాకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు, డైరెక్షన్ టీం ఇంతమంది, ఇంక్లూడింగ్ లిరిక్ రైటర్ లాంటి విశ్వ నాకు గోకులంలో సీత ఫంక్షన్కి అనుకుంటాను కూర్చోబెట్టి నాకు ఇతని అబ్బాయి ఇంగ్లీష్లో చాలా పాటలు పాడతాడు, నాకు మైకేల్ జాక్సన్ చాలా ఇష్టం, ఇలా బిల్లీ జీన్ పాట పాడతానంటే అతను కూర్చోబెట్టి పాడించాం ఆ రోజున. సో అలాంటి విశ్వ ఈ రోజు నాకు కూర్చోబెట్టే మంచి ఈ లిరిక్ రైటర్గా ఈ సినిమాకి ఇంత సక్సెస్ అందించడం అంటే నాకు ఒక ఆ జర్నీ తాలూకు గ్రోత్ అర్థమవుతూ ఉంటుంది. అంటే ఎక్కడో ప్రారంభమై మనందరం చిన్నగా ప్రారంభమై ఒక 2 decades తర్వాత హౌ డు వి ఎక్స్పాండ్, ఆ గ్రోత్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి నాకు మొన్న చెప్పాను నాకు టీమ్ వర్క్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ సక్సెస్. నేను చాలాసార్లు ఫెయిల్ అయింది ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్. నా ఎఫర్ట్స్ ఎప్పుడు తగ్గవు. నా ఎఫర్ట్స్ ఈ సినిమాకి ఎంత పెట్టిన అన్ని సినిమాలకి ఇంత పెట్టి ఒక ఇంచు కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలని నాకు అంత బరువు ఇవ్వలేదు సుజిత్ ఈ సినిమా మేకింగ్లో. మిగతా సినిమాలు చేసినప్పుడు టన్నుల బరువు మీద వేసుకుని అంత పని చేసామండి. రిజల్ట్ అంటే మొత్తం ఒక టన్ను తవ్వితే పిసరంత రిజల్ట్ కనిపించేది. అలాంటి ఈ సినిమా సక్సెస్ సుజీత్ ఎక్కడో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఒక విజువల్ స్టార్ట్ చేసి ఒక చిన్నపాటి విజువల్తో స్టార్ట్ చేసిన కథ ఎంతమంది చేరారు ఈరోజు మనందరికీ తెలుస్తుంది. స్టేజ్ మీదకి ఎంతమంది ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు మానేసి. అలాగే తమన్ అంటే బ్రిలియంట్ పీస్ ఆఫ్ వర్క్. తమన్ నాకు ఎలా తెలుసు అంటే మణిశర్మ గారి దగ్గరికి నేను మ్యూజిక్ సిటీస్కి వెళ్ళినప్పుడు ఒక ఒక కీబోర్డ్ ప్రోగ్రామ్ అని మీకు పరిచయం చేస్తాను చెప్పి తీసుకొచ్చేలా చేసేవాడు. ఇట్లాగే ఉన్నాడు అప్పుడు కూడా, అదే జోష్ అదొకటి ఎప్పుడు ఊగుతూ ఉన్నాడు, ఏదో ఊపేద్దాం ఉన్నాడు. సో నాకు కూర్చోబెట్టి ఇప్పుడు ఆ కుటుంబ శంకర్లో ర్యాప్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది కూర్చోబెట్టి గంగయ్యమన్ గారి అబ్బాయి చేత పాడించి. సో అంటే నాకు ఆ రోజు నుంచి దాని ఇండివిజువల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి and a phenomenal music. What Taman has done is a magical job. Magical job తను చేసింది. అలాగే నవీన్ నూలి గారి ఎడిటింగ్ ఎంత డిఫికల్ట్ ఎడిటింగ్ అంటే ఇది. అంటే కథ చాలా చిన్న కథ, పెద్ద కథగా గొప్ప, కానీ కథనం చాలా గొప్పది. దీంట్లో ఎలా చెప్పాలి ఈ కథని, ఎప్పుడు చెప్పాలి, ఎంత పాయింట్లు చెప్పాలి. ఇందాక సుజీత్ చెప్పినట్టుగా హీరో ఎలివేషన్, అందరు హీరో ఎలివేషన్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా చూపించారు నాకు అది చెప్పలే. ఒక తండ్రి కథ చెప్పాడు, ఒక నాన్న కథ చెప్పాడు దీంట్లో. అంటే వీటన్నిటి యాక్షన్ వెనకాల ఒక ఇద్దరు ఒక భార్యాభర్తలు కదా, ఒక చిన్న కుటుంబం కదా. అది అందరూ యాక్షన్ ఎలివేషన్ చూస్తున్నారు, కానీ నేను సుజీత్లో సెన్సిటివ్ డ్రామాని చేయగలిగే ఒక గొప్ప దర్శకుని చూశాను నేను ఈ సినిమాలో. అలాగే ఏఎస్ ప్రకాష్ గారి ఆ పీరియడ్ తీసుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా మీకు చాలా బాగా చేశారు ఏఎస్ ప్రకాష్ గారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే దీంట్లో హెడెడ్ బై అశ్విన్
మన డైరెక్షన్ టీమ్ హెడెడ్ బై క్రియేటివ్ హెడ్ అశ్విన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద డైరెక్షన్ టీమ్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎందుకంటే ఐ విష్ ఐ కుడ్ హ్యాడ్ టీమ్ లైక్ దిస్ వెన్ ఐ వాస్ డూయింగ్ జానీ. అంటే నేను ఒక కాషన్ ఇస్తాను మీ అందరికీ.